గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి అదేవిధంగా మరి ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల దేవ నాయన, నీ ఆత్మచేత ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ప్రభువా, ఆరాధనలో మాకు తోడుగా ఉండి నీ ఆత్మచేత మేము నడిపింపబడాలని నజరేడైన యేసే నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మృతులను మరి లేపినావు, మృతులను మరి లేపినావు, యెహోవా ఈరే స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అన్నాయన నీ జ్ఞానం చేత మరి వాక్కు చేత ప్రభువా నడిపించమని ప్రభువా, మరి నీ సేవకుని ప్రభువా, మరి నీ దాసుని సిలువ చాటుకు మరి మరుగుపరుచుకొని జ్ఞానాన్ని దయచేయమని నజరేడైన మెస్సేనేమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. మరి మరి దర్శనాల ద్వారా, మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా మరి దేవుడు కనిపించాడా? మరి దేవుడు ఆఖరి ప్రవక్త అయిన మరి యోహాను గారికి మరి ఎలా దర్శించారు, వారు పరలోక రాజ్యం గురించి ఎలా ప్రత్యక్షతను చూసి ఎలా మరి గ్రంథాన్ని రాశారు. దేవుడు యొక్క ప్రత్యక్షతను కళ్ళారా చూసిన యోహాను గారు, మనం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మరి టాపిక్, ఇది ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే పరలోక రాజ్యము చూసిన వారు ఇద్దరే. మరి బైబిల్లో మరి కొత్త నిబంధనలో మనం చూసుకుంటే, ఒకటి స్టెఫెను మరి చనిపోయేటప్పుడు స్టెఫెను పరలోక రాజ్యాన్ని చూశాడు. అదేవిధంగా యోహాను గారు మరి పద్మాస దీపంలో వారు మరి దేవుణ్ణి ధ్యానించినప్పుడు వారికి శిక్ష విధింపబడిన కానీ దేవుడితో ప్రార్థించినప్పుడు దేవుడు యొక్క ప్రత్యక్షతను చూశారు.
మరి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. దాని గురించి ఇంకా మరి చదివి ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మరి చదివి ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు తన దాసునకు కనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన దాసులకు ప్రత్యక్షతను మరి దేవుని చూడడానికి కనపరచడానికి అది ప్రత్యక్షత మరి ఇచ్చారు. మరి ప్రత్యక్షత కనపరచడం వల్ల అక్కడున్న దాసులు మరి కనపరచడం వల్ల వారు మరి దేవుడు ఎలా కనపరిచారు, మరి ప్రత్యక్షత మరి యోహాను గారు ఎలా మాట్లాడారు, ఈ సంగతులు మనం చూద్దాం. ఈ సంగతులను త్వరలో సంభవింపబోయి ఉన్నవి. ఆయన తన దూతల ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుడు వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తనను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. అంటే యోహాను గారు ఏమంటారంటే దేవుడి యొక్క వాక్యంతో పాటు తను బ్రతుకున్న రోజులు, అంటే తను పద్మాస జీవితంతో కాకుండా అంతకుముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు ఆయన విన్న వాక్యాలు కానీ ఆయన చూసిన వాక్యాలు ప్రత్యక్షత సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఏమని ఇస్తున్నాడో చూద్దాం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు. మరి ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే వింటారో వాళ్ళు చదివిన వారు కానీ విన్నవారు కానీ ధన్యులని చెప్తా ఉన్నారు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి రాయినది. మరి ఆసియాలో ఉన్న 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు మరి ఉత్తరం రాస్తుందంటే మరి వర్తమానము పంపిస్తున్నాడు. వర్తమానము భూత భవిష్యత్తుల కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనమును ఎదుటను నున్న 7 ఆత్మలుండెను. ప్రత్యక్షతలో చూసుకుంటూ చెప్తా ఉన్నాడు. ఆయన సింహాసనం దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 7 ఆత్మల గురించి మనం చదివే ఉంటాం కాబట్టి ఆ 7 ఆత్మల్ని ఈయన చూస్తూ ఉన్నాడు. అంటే ఆ సింహాసనం యేసుక్రీస్తు వారి మరి దేవుని యొక్క సింహాసనం దగ్గర 7 ఆత్మలు ఉన్నాయట. మరి ఆత్మలు నమ్మకమైన సాక్ష్యము, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూతలకు అధిపతి అయి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడు, అంటే మరణాన్ని గెలిచి నిలబడినవాడు. మరణాన్ని మరి తన కూకటి వేలతో మరణాన్ని తీసేశాడు. అంటే మన పాప శాపాన్ని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మరణాన్ని గెలిచి మనకు చూపించాడు. నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాడు. అంటే మరి ఏమంటున్నాడంటే మరణాన్ని ఆది సంభూతుడు, అంటే మరణం లేనివాడు, మరణాన్ని జయించిన వాడని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తా ఉన్నాడు. కృపా సమాధానము మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తముల వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానిని మహిమ ప్రభావము యుగయుగముకు కలుగునుగాక. ఆమేన్. మన పాపముల నుంచి ఎవరైతే విడిపించారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరి మహిమ ఘనత యుగయుగములకు
ప్రభావము కలుగునుగాక అంటున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాన్ని కడిగేశారు, తన రక్తంతో కడిగినవాడు కాబట్టి ఆయన యుగ యుగములకు ప్రభు అయి ఉన్నాడని యోహాను గారు చెప్తా ఉన్నారు. అంటే యుగ యుగములకు మనకు ప్రభువే మనకు శాశ్వతమైన మార్గము. ఆయన మనలను తన తండ్రి యగు దేవుని యొక్క రాజ్యము యాజకులుగాను చేసింది. తండ్రి యొక్క రాజ్యం అంటే దేవుని రాజ్యంలో మనల్ని ఒక యాజకులుగా ఉన్నాడట. మరి యాజకునిగా చేసెను అంటే మనలని తన తండ్రి అంటే దేవుని యొక్క రాజ్యంలో మనము యాజకుల వలె ఉన్నామట. మరి యాజకుల వలె ఉండడం అనేది చాలా గొప్ప. అంటే పరలోకంలో ఒక యాజకుడుగా ఉండడం అంటే మనము ఎలా ఉండాలో చెప్పండి. మరి పరిశుద్ధతలో ఉండాలి, మరి సత్యంలో ఉండాలి, అబద్ధమాడద్దు, వ్యభిచారం చేయద్దు. వీటితో పాటు దేవుణ్ణి ప్రభువుని ధ్యానిస్తూ ఉండాలి. మనము ఆత్మతో నడవాలి. ఈ ఇహలోక సంబంధమైన దాంతో మనం నడవద్దు. అయినా కానీ దేవుడు మనకు తన కృప చేత ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ఇదిగో ఆయన మేఘానుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. దేవుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఇప్పుడు రాబోతున్నాడు అని చెప్తా ఉన్నారు. ఆయనని ఎవరైతే పొడిచారో, ఎప్పుడు సిలువ వేసినప్పుడు పొడిచిన ఆ వ్యక్తి కూడా మరి ప్రభుని చూస్తాడు. మరి ప్రతి ఒక్క మనిషి మరి లేవబడతాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన ప్రతి నేత్రమును చూసినంటే ప్రతి ఒక్కరు ఎవరైతే భూమి మీద ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రభువుని చూస్తారు. ప్రభువుని చూసి ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడలో మనం అందరం చూస్తాం. అంటే అప్పట్లో కూడా ప్రభు ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వారు లేచి ప్రభువుని చూస్తూ ఉంటారట. ఎవరైతే మరి గాయపరిచారో, ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే పొడిచారో వారు కూడా ప్రభువుని చూస్తారని ఇక్కడ మరి రాసి ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి చూస్తామని చెప్తా ఉన్నాడు. భుజముల నుండి ఆయనను చూచి రొమ్ముని కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి దూషించిన వాడు, ఎవరైతే ప్రభువుని ఎవరైతే నీచంగా చూశారో, మరి క్రైస్తవుని ఎవరైతే చూశారో, భక్తి గలవారు కాకుండా భక్తి లేని వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారట. మరి అలాంటి కాలం రాబోతుంది. మరి రెండో రాకడలో మనము చాలా జాగ్రత్త ఉండాలి. మరి దేవుడు రాకడ దగ్గరలో ఉంది, ప్రభు రాకడ దగ్గరలో ఉంది. కాబట్టి వారు ఎవరైతే మరి ప్రభువుని దూషించారో వారికి ఇలాంటి పరిస్థితి రాబోతుంది. అల్పయు ఉమేగాయు నేనే, అల్పయు ఉమేగయు, ఆదియు అంతము నేనే, వర్తమానమును భూత భవిష్యత్తులలో ఉండువాడను నేనే అని సర్వోన్నతుని సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి రివీల్ అవుతున్నారు. అంటే భూత భవిష్యత్తు కాలంలో మరి మనం చూసుకుంటే దేవుడు సర్వోన్నతమైన ప్రభు, అంటే ఎప్పటికీ ప్రభు అయి ఉన్నాడు, ఆది అంతము లేనివాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సర్వోన్నతుడై ఉన్నాడట. సర్వోన్నతమైన దేవుడు అనగా ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములలో, సహవాసములలో పోలిన వాడై యోహానును నేను దేవుడి వాక్యమును నిమిత్తము, యేసుని గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాస దీపములను పరివాసుడై ఉన్నాను.
నేను యేసు ప్రభుని ఒక సాక్ష్యం ఇస్తున్నాను. యేసు ప్రభుని చూసిన వాడిని, యేసు ప్రభు రాబోతున్నారు. మరి నేను ఈ పద్మావత దీపంలో ఉన్నా కానీ నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను, మీకు సాక్ష్యాధికారిగా ఉంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ ఇలా ఉంది, మరి సహోదరులారా అని అంటున్నాడు. మరి చూసుకుంటే ప్రభువు దినమంతా ఆత్మ పరిశుద్ధుడై ఉండి బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచి చున్నది. పుస్తకములలో రాసి ఉన్న ఏఫోసు, సుమ్రోను, పెర్గోము, తురియే తీరు, సర్జేసు, ఫిల్దోదియా, లువో, లావోదియాకు అను 7 సంఘములను పంపుమని చెప్పుకొనుట నా వెనుకకు కంటే వింటిని. ఈ 7 సంఘాల్లో మరి నేను విన్న దాని ప్రకారము నేను వింటిని, నా చెవులారా ఈ 7 సంఘాలు విన్నాను, ఇది నా చెవులారా విన్నానని మరి యోహాను గారు చెప్తా ఉన్నారు. ఇది వినగా నాతో మాట్లాడుచున్నది సర్వోన్నతుడు అని చూడుని తిరగగా, సర్వోన్నతుడిని చూచి నేను తిరిగాను అని చెప్తున్నాడు. తిరగగా 7 సర్వోన్నత స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనిషి కుమారుడు పోలిన ఒకనిని చూచి తిని. సర్వోన్నతమైన స్తంభములు అంటే సర్వోన్నతమైన స్తంభమును చూచి తిని. స్తంభములను ఆ దీపస్తంభముల యొద్ద మధ్యన మనిషి పోలిన కుమారుని అంటే దేవుణ్ణి చూశాడంట ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అక్కడ చూస్తూ ఉన్నాడట. 7 స్తంభాలు ఉన్నాయట. 7 స్తంభాలు ఆత్మ సంబంధించిన 7 స్తంభాలు. మరి దీపస్తంభాల దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారంటే దర్శనంలో మరి యోహాను గారితో మరి చూస్తూ ఉన్నారు. అక్కడ చూచి తిని ఆయన తన పాదములను మట్టుకు దిగించుకొని వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హల్లెలూయా. మరి ఎలా ఉన్నారట? మరి చెప్తా ఉన్నారు ఎలా, ఏ పోలికతో ఉన్నారు మరి ప్రభువు మరి ఏ రకంగా ఉన్నారంటే చెప్తా ఉన్నారు. ఆయన తన పాదములను మట్టుకు దిగించుకొని వస్త్రములను ధరించుకొని రొమ్మున బంగారు కడ్డీని కట్టుకొని ఉండెను. బంగారు కడ్డీ కట్టుకొని ఉన్నాడట తన నడుముకి. అంటే వస్త్రములు ఇలా మరి ఇలా ధరించుకున్నాడని చెప్తా ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినమైన హిమమంతా ధవలముగా ఉండెను. అంటే తెల్ల వెంట్రుకల వలె ఉన్నదట తన తల. మరి అదేవిధంగా ఉల్లి వలె అంటే మన దూది, అంటే దూది లెక్కనే అంత మెత్తగా అంటే అంత తెల్లగా ఉన్నాయట. మరి పోలినవి అంటే మహిమ అంటే హిమం అంటే మంచు వలె ఉన్నదట. మంచు వలె ధవలముగా ఉండెను. అంటే ధవలం అంటే ధవల రంగు అంటే ఎర్రటి కలరు అంటే ధవలం రంగు ఉన్నదట. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయంటే అగ్నిజ్వాలల వలె ఉన్నాయట. మరి ఆయన నేత్రాలను చూడాలంటే మనం చూడలేము, అంత అగ్ని వలె ఉన్నాయట ఆయన నేత్రాలు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడెను. మెరుకై చున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదములు ఎలా ఉన్నాయంటే కొలిమిలో అంటే అగ్నిలో వేసి కాల్చిన ఒక బంగారం అయితే ఎలా ఉంటుందో వెండి వేయబడిన మెరుము అంటే అపరంజి అంటే బంగారాన్ని మనము ఫిల్టర్ చేస్తాం కదా, ఆ బంగారం ఎలా అయితే అగ్నిలో కాలుతూ ఉంటుందో మరి ఆ ఫిల్టర్ అయింది ఆ అపరంజి ఏదైతే మిగిలింది ఉంటుందో దాన్ని అంత మెరుస్తూ ఉందట. మరి అంత ఆయన పాదాలు అంత బంగారం ఉన్నాయట. ఆయన
కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహము ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరం ఎలా ఉందంటే విస్తారమైన జల జల ప్రవాహం వలె ఉన్నదట. అంటే అంత ప్రవాహంతో ఆయన ఉన్నాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత మహిమతో కనిపిస్తున్నదట. మరి అక్కడ చూస్తూ ఉంటే ఆయన నోటి నుండి రెండు చూలల గల వాడి ఖడ్గము వంటి బయలు వెడలుచుండెను. ఆయన నోటి నుంచి 2 ఖడ్గముల వలె వాడిన ఒక ఖడ్గం వలె వస్తుందట. ఆయన నాలుక అంత పవర్ఫుల్గా ఉందట. మరి అంత శక్తివంతంగా ఉందట. మరి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది. అంటే ఆయన ముఖాన్ని మనం చూడలేకపోతున్నాం. అంటే ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్యకాంతి కంటే సూర్యుడి కంటే వెలుగు. అంటే ఆయన ముఖాన్ని మనం చూడలేము, అంత వెలుగై ఉన్నది. అంటే ఒక పెద్ద లైటు మనం వేసుకుంటే మనం ముఖానికి అంటే పెద్ద ఫోకస్ లైట్ ముఖం పెట్టినప్పుడు ఎంత భయంకరంగా అది మనం చూడలేం. కాబట్టి ఆ సూర్యుడు అంటే సూర్యుడిని మనం చూడలేం కాబట్టి డైరెక్ట్గా ఆ సూర్యుడి కంటే ఎక్కువ వేలు అంటే అంత తేజస్తో ఉన్నదట మన ముఖం. అంటే ఆయన ముఖం అంతా తేజస్సుగా ఉందట, ప్రకాశంగా ఉందట, అంత మెరుస్తూ ఉందట. మరి చూస్తూ ఉంటే నేను ఆయనను చూచిన వాడిని వలె ఆయన పాదముల యొద్ద పడితి. ఆయనను నేను చూసి నేను తట్టుకోలేక ఆయన పాదాల దగ్గర నేను పడి ఉన్నాను అని యోహాను గారు చెప్తా ఉన్నారు. అంటే దేవుడు అంత శక్తివంతుడు. ఆయన ప్రత్యక్షతలో కూడా మనము ఆయనని చూడలేమంటే యోహాను గారు ఎంత ఏదో పుణ్యం చేస్తేనే దేవుని చూశాడంటే దేవుడికి ఇష్టడైన వాడైన ఉండాలి. అంటే అలా ఉండాలి మనం. కాబట్టి దేవుణ్ణి చూసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు. ఈయన ఆ వెలుగుకి చూడలేక అంత గొప్ప మరి ఆకారాన్ని చూడలేక ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడట. మరి చూస్తూ ఉంటే నేను ఆయన తన కుడి చేతని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. ఆయన చేతి తీసుకొచ్చి ప్రభు అయిన మరి దేవుడు తన చేతిని ఏం చేశాడట మరి యోహాను మీద పెట్టి భయపడకని చెప్తున్నాడట. నువ్వు భయపడకని చెప్తున్నాడు. అంటే దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. అంటే నువ్వు నన్ను చూస్తున్నావు, ఇది నువ్వు చెయ్యాలి, ఇది ప్రజలకు తెలవాలి, ఇది ప్రపంచానికి తెలవాలి, నువ్వు నన్ను చూస్తున్నావు, ఈ సాక్ష్యం నువ్వు ఇవ్వాలని దేవుడు తన శక్తిని తగ్గించుకొని తన మీద చెయ్యేసి నువ్వు భయపడకని యోహాను గారిని మరి ముడుతూ ఉన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను. ఆయన ప్రభు చెప్తున్నాడు, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని. అంటే వేరే ఒక్క దేవుడు లేడు, నేనే అని చెప్తా ఉన్నాడు. జీవించేవాడను, మృతులలో నుండి కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడై ఉన్నాను, యుగయుగముల వరకు నేనే సజీవునని చెప్తా ఉన్నాడు ప్రభు. మరి నేను మొదటి వాణ్ణి నేనే, కడపటి వాణ్ణి నేనే, మరి నేను తప్ప ఎవరు లేరు, నేను యుగయుగములకు ప్రభు అయి ఉన్నానని చెప్తా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరియు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరి చేతిలో ఉన్నాయట? మరణము అంటే పాతాళము యొక్క తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఈ మరణము యొక్క తాళం చేతులు కూడా నా దగ్గరనే ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మరణానికి అధిపతి అయి ఉన్నాను. అంటే మరణము నన్నేం చేయలేదు, నేను ఆల్రెడీ మరణాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారని చెప్తా ఉన్నాడు. అంటే మీరు కూడా ఇలా లేస్తారని చెప్తా ఉన్నాడు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, విన్న వాటిని, కలగబో వాటిని అనగా నా కుడి చేతులలో నీవు చూచితివి.
7 నక్షత్రముల గురించి మర్మము, 7 స్వర్ణ దీప స్తంభములను సంగతి రాయుము. నా చేతులు ఏమున్నాయని చెప్తున్నాడట. నా చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయట. ఆయన చేతుల్లో 7 నక్షత్రములు ఉన్నాయట. 7 సంఘాల గురించి రాయమని చెప్తున్నాడు. 7 సంఘాలు రాయుము. ఆ 7 నక్షత్రములు, 7 సంఘములు దూతలు ఆ 7 దీపస్తంభములై 7 సంఘములుగా ఉండెను. ఇక్కడ చక్కగా వివరించారు. అంటే ఇది మనం మనసు పెట్టి మనం చదివితే చాలా పరలోక రాజ్యం మనకు అర్థమైపోతుంది. అంటే ప్రత్యక్షతలో ఏమవుతుందంటే దేవుని చూశాడు, దేవుడు ఎలా ఉంటాడు, మరి ప్రభువు ఎలా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో మరి ఎలా ఉంటారు, మరి ఆయన వెలుగుని, ఆయన కళ్ళని, అలా ఆయన ఖడ్గాన్ని, మరి ఆయన వస్త్రధరాన్ని ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు సాక్ష్యమై ఉండని. 7 సంఘాలు 7 స్తంభాలుగా ఉంటాయంటే భూమి మీద ఉన్న 7 సంఘాల గురించి మరి దేవుడు ప్రత్యక్షతలో యోహాను గారికి చెప్తా ఉన్నారంటే 7 సంఘాల్లో మనం ఉన్నామా లేదా అనేది మనము ఒక్కసారి మరి ప్రశ్న వేసుకొని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే 7 సంఘాల్లో మనం ఉంటే మనం 7 సంఘాల్లో ఉన్న వారం అందరము ఎత్తబడతాం. కాబట్టి దేవుడు ఇది ఒక మరి యోహాను గారికి ఇచ్చిన మంచి మార్గం. అంటే యోహాను గారికి ప్రత్యక్షతలో ఇంత అద్భుతంగా మరి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు రాపిచ్చాడు ఇంత గొప్పగా. అంటే భూమి మీద ఉన్న 7 సంఘాలు, మనము 7 సంఘాల్లో ఒక్క సంఘంలో ఉన్న మనం ఎత్తబడతాం. అంటే 7 సంఘాలు ఎత్తబడి గుంపులో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి. ఆయన రాకడలో మరి ఎందరో రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మరి ఆయన దేవుడు వచ్చేటప్పుడు ఎవరైతే మరణించారో, ఎవరైతే తనని దూషించారో వాళ్ళు కూడా చూస్తానంటే దేవుడు రాకత, దేవుడు యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థనతో మరి ఎడతెగా ప్రార్థన ఉండాలి. మరి అలానే వాక్యం చదువుకుంటూ ఉండాలి. మరి మనము కీర్తిస్తూ ఉండాలి. మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే దేవుళ్ళు మనల్ని శిక్షించడు, మనల్ని ఎత్తపడే గుంపులో ఉంటాము. మనం పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. మరి ఇహలోక రాజ్యానికి వారసులుగా కాకుండా పరలోక రాజ్యం గురించి మనం ఆలోచించాలి. ఆత్మ విషయం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన పనులు మనకు ఉంటాయి కాబట్టి మన పని చేసుకుంటూ కూడా మన టైం దొరికినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఒక్కసారైనా మనము ధ్యానించుకోవాలి. మరి మనం అందరం కన్ను మూసుకొని ప్రార్థించుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా. గాడ్స్ రీజన్ చూస్తున్న ప్రతి ఒక్క ఛానల్ని ప్రభావ మన తండ్రి గాడ్స్ రీజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభావ మరి ప్రతి ఒక్కరు మరి చూడాలి ప్రభావ నాయన. ఈ వీడియోని చూడాలి తండ్రి ప్రభావ. మరి ప్రతి ఒక్కరికి మరి ఎంతో శ్రమపడి మరి వీడియో చేయడం జరిగింది నాయన ప్రభావ. మరి నాకేం ప్రభా నీకే మహిమ ఘనత రావాలి ప్రభా. నీ బిడ్డలు ఈ వీడియో చూసి ప్రభా ప్రతి ఒక్కరు మనందరూ కూడా మారు మనసు పొంది మరి రాకడలో మరి క్రైస్తవులు ఎలా ఉండాలి, జాగ్రత్త ఉండాలని అందరు తెలుసుకోవాలి ప్రభా. మరి ప్రతి ఒక్క ఈవుల్ని, ప్రతి ఒక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఆయన ప్రభా మరి గాడ్స్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా ఛానల్ని చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రభా. మరి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేయండి ప్రభా. రెండవ రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండేటట్టు నీ జ్ఞానం చేత నీ ఆత్మ చేత మేము నడిపించబడాలని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.